హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 3/8/2026 సోమవారం సంబంధించిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ జీకే. కామన్వెల్త్లో భారత్ జోష్, 39 పథకాలతో 4వ స్థానం, 70 గోల్డ్ మెడల్స్తో అగ్రస్థానం ఆస్ట్రేలియా. 2030 శతాబ్ది క్రీడలకు అహ్మదాబాద్ అధికారికంగా బాధ్యతలు అప్పగింత. ఘనంగా ముగిసిన కామన్వెల్త్ క్రీడలు. కామన్వెల్త్లో భారత్ మార్క్. బాక్సింగ్లో 7 స్వర్ణాలతో కలిపి మొత్తం 10 పతకాలు. మీరాబాయ్ చాన్ హ్యాట్రిక్, వరుసగా 3 కామన్వెల్త్లో గోల్డ్ మెడల్స్. జూడోలో మనోళ్లు చారిత్రాత్మక విజయం. అస్మితాదే హర్సింగ్ తొలి గోల్డ్ మెడల్స్తో కొత్త అధ్యాయం. గుల్వర్ డబల్ ధమాకా, 5,000 లేదా 10,000 మీటర్లలో 2 పతకాలు, 5,000 అండ్ 10,000 మీటర్లు. తేజస్విన్ శంకర్ అరుదైన ఘనత. డక్లాస్లో చారిత్రక పథకం. పారా అథ్లెటిక్స్లో 3 స్వర్ణాలు, 3 డబుల్ పోడియాలతో రికార్డు పర్ఫార్మెన్స్. నెక్స్ట్ లస్కర్ బోనం ధూమ్ ధామ్. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళికి భక్తి శ్రద్ధలతో బోనాలు. లక్షలాది తరలి వచ్చిన భక్తజనం. అమ్మవారికి పట్టు వస్త్రాలు. సైబరాబాద్లో బయోడైవర్సిటీ సెంటర్. కాంక్రీట్ జంగిల్లో మూగ జీవాలకు అభయం. శేరింగంపల్లి అశోకవనంలో కబ్ కేర్ ఏర్పాటు. గాయపడిన పక్షులు, జంతువులకు 24 గంటల వైద్యం. జీవులను కాపాడేందుకే ప్రత్యేక రెస్క్యూ టీమ్స్. విదేశీ కళలకు రెక్కలు. కొత్తగా సీఎం విదేశీ ఉద్యోగ పథకం అమలుకు ఏర్పాట్లు. ఈ ఏడాది 6,000 మందికి ఆర్థిక సహాయం అందించాలని సర్కార్ నిర్ణయం. 50,000 నుంచి 1.75 lakhs అందించేందుకు సన్నాహాలు. లబ్ధిదారులను, దేశాలను 2 ప్రధాన కేటగిరీలుగా విభజించి పథకం అమలు. త్వరలో ప్రారంభించేందుకు కార్మిక శాఖ కసరత్తు. డ్రగ్స్ రహిత భారత్ సాధిద్దాం. వికసిత్ భారత్కు యువత ఆరోగ్యం కీలకం. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. డ్రగ్స్తో వచ్చేది తాత్కాలిక ఉత్సాహమే, కానీ వాటితో జీవితం సర్వనాశనం. వెనుక శత్రు దేశాల కుట్ర ఉంది. డ్రగ్స్ వెనుక దేశ హితం కోసం 100 వారాల ఉద్యమం. డ్రగ్స్ రహిత భారత్ దిశగా 100 వారాల ఉద్యమం. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్కు నాంది. ఆయిల్ గ్యాస్ వెతకడానికి 84,000 కోట్ల రూపాయలు. సముద్ర మదనం స్కీమ్ తగ్గనున్న ముడి చమురు దిగుమతులు. చమురు ఆచూకీ కోసం 60 బావులను తవ్వాలని ప్లాన్. ఇందుకోసం ఒక్కో బావికి అయ్యే ఖర్చులో 650 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇరాన్పై దాడులు నిలిపివేస్తున్నాం. ఇరాన్ ఇతర పశ్చిమాసియా దేశాల విజ్ఞప్తిని అంగీకరించా ట్రంప్. హార్ముజ్ను పూర్తిగా తెరవాలి, అణుముప్పు తొలగాలని షరతు. అమెరికా దాడులు చేస్తే ధీటుగా బదిలిస్తామన్న ఇరాన్. తెలంగాణ పర్యాటకానికి ప్రపంచ గుర్తింపే లక్ష్యం. జూపల్లి. పశు వైద్య యూనివర్సిటీలో బీవీఎస్పీ దరఖాస్తు గడువు పెంపు. లిథియం తవ్వకాలకు పచ్చదారి. కొత్త సాంకేతికతతో 95% వరకు వెలికితీత. విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక విద్యుత్ నిల్వలతో లిథియంకు డిమాండ్. సాంప్రదాయ తవ్వకాలతో నీటి వృధా, పర్యావరణానికి నష్టం. ప్రత్యామ్నాయాలపై శాస్త్రవేత్తల దృష్టి. కొత్త విధానంతో లిథియం రికవరీ 95%. చేరువలో మంచినీటి వినియోగం గణనీయంగా తగ్గింపు. పరిశ్రమల వ్యర్థాల గనుక అవశేషాల నుంచి లిథియం వెలికితీత. పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ. 2047 నాటికి 31 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. విద్యారంగంలో వినూత్న మార్పులు. నెట్ జీరో ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ. 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్. డిగ్రీ ఉన్న ఉద్యోగాలు లేవు. గ్రాడ్యుయేట్లలో ఎక్కువ నిరుద్యోగం. భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న అసలైన సవాళ్లు. టవర్ లేకున్నా సిగ్నల్. స్మార్ట్ ఫోన్ల కోసం అమెజాన్ కొత్త శాటిలైట్ ప్లాన్. నేరుగా వాయిస్ మెసేజ్ డేటా సేవలు. ఇంటర్ మెమోలు ఇక తడబవు. ఈ ఏడాది నుంచి నాన్ ట్రేయబుల్ మెమోలు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చూద్దామా.
లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు ఆమోదం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును లోక్సభ ఆమోదించింది. పెండింగ్ కేసుల భారం తగ్గించడమే ప్రధాన ఉద్దేశం. ట్రాయ్ కొత్త మై కాల్ యాప్ విడుదల. కాల్ క్వాలిటీని ప్రజలు నేరుగా రేట్ చేసే విధంగా ట్రాయ్ మై కాల్ యాప్ను కొత్త ఫీచర్తో విడుదల చేసింది. భారత్కు ఇరాన్తో కొత్త రాయబారిగా విశ్వేష్ నేగిని నియామకం. 2002 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి విశ్వేష్ నేగిని ఇరాన్లో భారత్ తదుపరి రాయబారిగా నియమించారు. కామన్వెల్త్ గేమ్స్లో 2026 ముగింపు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా ముగిశాయి. కేరళలో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడి ప్రాణ నష్టం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రధాన రాజకీయ చర్చగా నిలిచాయి. కామన్వెల్త్ గేమ్స్ జెండాను నీరజ్ చోప్రా, పీటీ ఉషా స్వీకరణ. ముగింపు వేడుకల్లో భారత్ తరపున కామన్వెల్త్ గేమ్స్ జెండాను స్వీకరించారు. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దామా? ఫ్యూచర్ సిటీ ఏ రాష్ట్రంలో కడుతున్నారు? ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కేరళ. తెలంగాణలో కడుతున్నారు. స్కిల్ యూనివర్సిటీ హ్యూమన్ రిసోర్స్ సిఐ నార్థన్ రీజనల్ సమావేశం ఎక్కడ జరిగింది? హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఛత్తీస్గఢ్. హైదరాబాద్. ఏ ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఉద్యోగం గ్యారంటీ? ఇంగ్లీష్, ఇటాలియన్, జర్మనీ, కొంకణి. జర్మనీ. పీఎం కిసాన్ పథకం సెంట్రల్ గవర్నమెంట్ అదనంగా ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 10, 6, 4, 5. 5 సంవత్సరాలు. ఎన్ని కోట్లతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఇది 84,084 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్కి ఆమోదం తెలిపింది? సముద్ర మథన్. టూరిస్ట్ బస్సులపై ఎన్ని రకాల పన్నులను రద్దుకు తెలంగాణ గవర్నమెంట్ కసరత్తు చేసింది? 5, 4, 3, 6. 3. రవాణా శాఖలో కొత్తగా వచ్చిన విధానం ఏది? ఒకే రాష్ట్రం ఒకే పన్ను. ద్విరాష్ట్ర పన్ను. ఒకే పన్ను విధానం. పైవన్. ఒకే రాష్ట్రం ఒకే పన్ను. వైన్ టూరిజం గల జిల్లాలు: మామ్నార్ జిల్లా, మెదక్ జిల్లా, రంగారెడ్డి, వికారాబాద్. మామ్నార్ జిల్లా. కాదు. రంగారెడ్డి, వికారాబాద్. ఫ్యామిలీ సర్టిఫికేట్ అందుబాటులోకి తేనున్న రాష్ట్రం: తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్. తెలంగాణ. మరి ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా?